పేపర్లో ఉంటే వెబ్ డెవలప్మెంట్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఒక్కొక్కటి డీటెయిల్గా నేర్చుకున్నాం. ప్లస్ వెబ్ డెవలప్మెంట్, అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, వెబ్ పేజెస్ని డెవలప్ చేయడం. అండ్ పేజ్ మెన్షన్, ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అండ్ లాంగో డీబీ గురించి కానీ, సూపర్ బేస్ ఎస్క్యూఎల్ గురించి కానీ, ఈవెంట్ హ్యాండిల్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ వచ్చేసి పేజ్ మెన్షన్. పేజ్ మెన్షన్ అంటే ఏంటి, ఏం లేదు, అంటే ఒక లాస్ట్ డేటా సెట్ని స్మాల్ సెక్షన్స్గా డివైడ్ చేయడం. ఒకేసారి మనం బ్యాక్ నుంచి ఎక్కువ డేటా రిట్రీవ్ చేయకుండా ఒక పేజ్కి ఇన్ని కార్డ్స్, ఇంత డేటా అంటే ఈజీగా అవుతుంది అనమాట. యూజర్ పర్ఫార్మెన్స్ని పెంచుతుంది, అప్లికేషన్ పర్ఫార్మెన్స్ పెంచుతుంది. కానీ ఒకేసారి ఎక్కువ డేటా యూజ్ చేయగలరు, ఫాస్ట్గా పనిచేస్తుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ని పెంచుతుంది, కంటెంట్ని పేజెస్ కింద చేయడం. అప్లికేషన్స్, ఈకామర్స్ అప్లికేషన్స్ అన్నీ ఈ పేజ్ మెన్షన్ కాన్సెప్ట్ ద్వారానే జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి మాంగోడీబీ అంటే ఏంటి, అదొక NoSQL డేటాబేస్. స్కేలబుల్, లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాను కూడా స్టోర్ చేయగలదు మల్టిపుల్ సర్వర్స్లో. ఫ్లెక్సిబిలిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను స్టోర్ చేయగలదు, ఫాస్ట్గా రిట్రీవ్ చేయగలదు. వీటి యూజ్ కేస్ వచ్చేసి ఇప్పుడు మనం చేసి యూజర్ అప్లికేషన్స్ అన్నిటికీ డేటాబేస్ అనేది, ఇప్పుడు పెద్ద అప్లికేషన్స్ అన్నిటికీ డేటా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, స్టోర్ చేయాలంటే ఒక డేటాబేస్ కావాలి. దానికి బెస్ట్ వచ్చేసి మాంగోడీబీ అనమాట. అంటే సూపర్ బేస్, ఇదొక SQL డేటాబేస్ లాంటిది, చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ బ్యాక్ ఎండ్లో చాలా పవర్ఫుల్ సర్వీస్. ఇదొక రాబస్ట్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. రిలయబుల్, స్కేలబుల్, ఎక్కువ డేటాని స్టోర్ చేయగలదు. చాలా మంచి టైప్ ఆఫ్ డేటాబేస్ అనమాట. అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది డేటాకి. కొన్ని యాక్సెస్ ప్రోటోకాల్స్ వాడి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి. క్విక్ API అంటే APIs ఫాస్ట్గా క్రియేట్ చేసే డిప్లాయ్మెంట్ ఈజీ చేస్తుంది. రియల్ టైం డేటా సెట్ని సపోర్ట్ చేస్తుంది, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే డేటా సెట్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్స్ కొన్ని ఫంక్షన్స్ అనమాట, సర్వర్లెస్ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేసి బ్యాక్ ఎండ్ అనేది ఈజీగా పనిచేసేలా చేస్తుంది. సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, ఇందాక చెప్పాను కదా. అడ్వాన్స్డ్ ఫీచర్స్, మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ అన్నిటికీ పనిచేస్తుంది. అండ్ రాబస్ట్ నేచర్, ఓపెన్ సోర్స్ అనమాట. సో ఒకళ్ళొకరు కమ్యూనికేట్ చేసుకొని ఈజీగా డెవలప్ చేయొచ్చు, ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ ఒక కేస్ స్టడీ ఏంటంటే, ఈ సూపర్ బేస్ వాడడం వల్ల 50% ఆఫ్ ద టైంని వాళ్ళు రిడ్యూస్ చేయగలిగారు, అంటే ఫాస్ట్గా చేయగలిగారు వర్క్. అదనమాట. ఈవెంట్ అంటే నథింగ్ బట్ అన్ యాక్షన్. ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా ఉంటాయి, చాలా స్క్రిప్ట్లో ఉంటాయి. లైక్ ఒక యాక్షన్ అన్నమాట. ఇప్పుడు ఒక కీని ప్రెస్ చేయడం అదొక ఈవెంట్, మౌస్కి మూవ్ చేయడం ఒక ఈవెంట్. లైక్ ఈవెంట్స్ అని చూడండి, ఇక్కడ ఒక ఫస్ట్ యాక్షన్, వాటి వల్ల ఒక యాక్షన్ జరిగి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఈవెంట్స్ ఎందుకు, అప్లికేషన్స్ని రెస్పాండ్ అవ్వడానికి. అండ్ ఎసింక్రోనస్గా రెస్పాన్సివ్నెస్ని పెంచుతుంది. చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాను, క్లిక్స్, కీ ప్రెసెస్, ఫామ్ సబ్మిషన్స్, సబ్మిట్ ఈవెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఆన్ క్లిక్ చూసారు కదా, ఇవన్నీ ఈవెంట్స్ అనమాట. ఆన్ సబ్మిట్ కానీ. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ హ్యాండ్లర్స్. ఈవెంట్స్ జరగాలంటే ఒక ఈవెంట్ హ్యాండ్లర్స్ ఉంటాయి. ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేవి HTML ఎలిమెంట్స్కి మనం అటాచ్ చేస్తాం, అంటే ఇది క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ జరగాలి. ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ హ్యాండ్లర్. మౌస్ లిసనర్, ఈవెంట్ లిసనర్స్ అనమాట. ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే వాటి ఎలిమెంట్స్కి అటాచ్ అవుతాయి, చెప్పాను కదా, HTML ఎలిమెంట్స్కి అటాచ్ అయ్యి అది చేరినప్పుడు ఆ పర్టికులర్ ఈవెంట్ జరుగుతుంది, కాల్ బ్యాక్స్ జరుగుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి జావాస్క్రిప్ట్. ఒక బటన్ క్లిక్ అవ్వగానే అలర్ట్ మెసేజ్, అది ఆన్ క్లిక్ బటన్ వల్ల అదొక ఈవెంట్ హ్యాండ్లర్. యాడ్ ఈవెంట్ లిసనర్ ఎందుకు జరుగుతుంది, ఈ యాడ్ ఈవెంట్ లిసనర్స్ యాడ్ చేస్తేనే మనకి అక్కడ ఈవెంట్స్ జరుగుతాయి. ఈ ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేది యూజర్ ఎక్స్పీరియన్స్ని పెంచుతుంది, యూజర్ ఇంటరాక్షన్ని పెంచుతుంది. నెక్స్ట్ అందులోనే 2 టైప్స్ ఉంటాయి, రిజిస్టరింగ్ అండ్ అన్రిజిస్టరింగ్ ఈవెంట్స్. ఫస్ట్ రిజిస్టరింగ్ అండ్ ఈవెంట్ లిసనర్ అంటే ఏంటంటే, మనం ఒక ఈవెంట్కి ఒక ఈవెంట్ హ్యాండ్లర్ని యాడ్ చేసాము అనుకోండి, రిజిస్టర్ చేసాం, అది రిజిస్టరింగ్. రిమూవ్ చేసేస్తే అది అన్రిజిస్టర్. అంతే. ఇది లైక్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, చూస్తే యాడ్ ఈవెంట్ లిసనర్ని పెట్టి రిజిస్టర్ క్లిక్ ఈవెంట్ యాడ్ చేసాం, ఒక రిజిస్టర్ చేసాం, ఒక ఈవెంట్కి ఒక ఈవెంట్ లిసనర్ని. రిమూవ్ అంటే దాన్ని రిమూవ్ చేసేయాలి, అంతే. సో ఇవే కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.